హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. మోడల్ పేపర్స్ జీకే జనరల్ స్టడీస్ క్వశ్చన్ నెంబర్ 31. యునైటెడ్ స్టేట్స్లోని సొసైటీ ఫర్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ ఎస్పిఎస్పి యొక్క వాల్ ఆఫ్ ఫేమ్లో భారతదేశం నుండి గౌరవించబడిన ఏకైక సామాజిక మనస్తత్వవేత్త ఎవరు? ఆన్సర్ 4 రామ్దర్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 32. ఆగస్టు 2022 ప్రకటించినట్లుగా భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడికి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్ నుండి లా లెజియన్ డి హోనర్ను ప్రదానం చేయబోతున్నారు? ఆన్సర్ 3 శశి థరూర్. క్వశ్చన్ నెంబర్ 33. జూలై ఆగస్టు 2022లో లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వ్రాతపూర్వకంగా సమాధానం ప్రకారం జాతీయ ప్రాముఖ్యత ట్యాగ్ కోసం ఎన్ని కొత్త వారసత్వ ప్రదేశాలు గుర్తించబడ్డాయి? ఆన్సర్ 4 20. క్వశ్చన్ నెంబర్ 34. 1994 మరియు 2001 మధ్య భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ త్రవ్వకాల ద్వారా ఈ క్రింది ఏ జిల్లాలోని పురాతన బౌద్ధ క్షేత్రం కనుగొనబడింది మరియు ఇప్పుడు ఏఎస్ఐ ద్వారా పరిరక్షణ పని కోసం తీసుకోబడింది? ఆన్సర్ 1 కలబురగి, కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 35. అగ్రి రీసెర్చ్ బాడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్కి చెందిన 2 సంస్థల పశువులలో లంపీ స్కిన్ డిసీజ్కు స్వదేశీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. ఇది గత కొన్ని నెలలుగా అనేక రాష్ట్రాలలో వ్యాపించింది. వ్యాక్సిన్ పేరేమిటి? ఆన్సర్ 2 లపిప్రోవాక్విడ్. క్వశ్చన్ నెంబర్ 36. ఇస్రో యొక్క వర్చువల్ స్పేస్ మ్యూజియం యొక్క సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ జిఓఐ చైర్మన్. ఇస్రో 10 ఆగస్టు 2022న ప్రజల ఉపయోగం కోసం వివిధ ఇస్రో మిషన్లకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ను ఇంటరాక్టివ్ పద్ధతిలో ప్రదర్శిస్తూ ప్రారంభించిన పేరు ఏమిటి? ఆన్సర్ 4 స్పార్క్. క్వశ్చన్ నంబర్ 37. 22 ఏప్రిల్ 2022న కేంద్ర సామాజిక న్యాయం మరియు సామాజికాధికారిత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఏ విశ్వవిద్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించారు? ఆన్సర్ 1 బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి. నంబర్ 38. జూలై 2022లో భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ఎస్ఐడిబిఐ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ సాధికారత కోసం ఈ క్రింది బ్యాంకుల్లో ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ 2 ఎస్బిసి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్.
క్వశ్చన్ నెంబర్ 39 ఏప్రిల్ 2022లో NITI ఆయోగ్ మరియు UNICEF భారతదేశ డాష్ దృష్టితో సుస్థిర అభివృద్ధి లక్ష్యంపై SDGs స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ SOL పై సంతకం చేశాయి. ఆన్సర్ 2 పిల్లలు. క్వశ్చన్ నెంబర్ 40 జూన్ 2022లో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లానింగ్ DSDPలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అవార్డుల 2వ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాకు లభించింది? ఆన్సర్ 4 ప్రకాశం జిల్లా. క్వశ్చన్ నెంబర్ 41 ఏ ఇన్స్టిట్యూట్ మొత్తం పనితీరు కోసం సర్దార్ పటేల్ అత్యుత్తమ ICAR ఇన్స్టిట్యూట్ అవార్డు 2021 లార్డ్ ఇన్స్టిట్యూట్ కేటగిరీలో గెలుచుకుంది? ఆన్సర్ 1 ICAR నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ NAARM. క్వశ్చన్ నెంబర్ 42 ఆగస్టు 2021లో కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ అసెస్మెంట్ అవార్డు ఈ కింద ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 1 కంటే ఎక్కువ వాటర్ సప్లై సర్టిఫైడ్ నగరాలుగా కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి సర్టిఫైడ్ నగరాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 3 నగరాలు. క్వశ్చన్ నెంబర్ 43 జనవరి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుండి డాష్ సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 1 62 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 44 జూలై 1, 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లోని క్రింది వాటిలో 25 మెగావాట్ల తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టు ఏ ప్రాంతంలో ప్రారంభించబడినది? ఆన్సర్ 2 సింహాద్రి. క్వశ్చన్ నెంబర్ 45 2022లో ఆంధ్రప్రదేశ్ క్రొత్త మంత్రివర్గం ఏర్పాటులో క్రింది మంత్రులలో ఎవరు తొలిసారి శాసనసభ్యులు? ఆన్సర్ 4 గుడివాడ అమర్నాథ్. క్వశ్చన్ నెంబర్ 46 జూలై 2022లో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FCCI అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ 4 కరుణేంద్ర S. శాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 47 జూలై 2022లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC 39 పారిశ్రామిక పార్కులు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు MSMES రుణాలు అందించడానికి ఈ క్రింది బ్యాంకుల్లో మొదటి దశ మరియు తదుపరి దశలో ఇతర MSMEలు ఏ బ్యాంకులతో అవగాహన ఒప్పందాన్ని MOU మార్చుకుంది? ఆన్సర్ 1 యూనియన్ బ్యాంక్.
క్వశ్చన్ నెంబర్ 48. ఉత్తరప్రదేశ్లోని పరగణ భారత్ నుండి కింది వారిలో ఎవరు సౌరసి దేశ్ 84వ గ్రామాలు అధిపతులు మరియు సాగుదారులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సమీకరించారు? ఆన్సర్ 2 షామాల్. క్వశ్చన్ నెంబర్ 39. కలకత్తా ఆలిఫర్ జంతు ప్రదర్శనశాలను వలస రాజ్యాల కాలంలో కింది ఏ బ్రిటిష్ అధికారులు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3 ఫ్రాన్స్ బుఖానన్. క్వశ్చన్ నెంబర్ 50. హైదరాబాద్ రాష్ట్ర భారత యూనియన్లో విలీనం అయిన సమయంలో ఏ రాజవంశం పాలించారు? ఆన్సర్ 2 అసఫ్జాహి. క్వశ్చన్ నెంబర్ 51. స్వతంత్ర భారతదేశంలో 1953లో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. కింది వాటిల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది? ఆన్సర్ 2 కర్నూలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని